ఈరోజు చాలా క్లుప్తమైన ప్రసంగం, చాలా తక్కువగా చిన్ని ప్రసంగాన్ని చేద్దారి అని ఆలోచించుకుంటూ ఉన్నాను. ప్రియమైన సంగమ, మనందరికీ కూడా ఒక గృహం ఉంటుంది, ఇల్లు ఉంటుంది కదా. మనందరికీ మనకొక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలో తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. అది ఒక కుటుంబము లేదా ఒక ఇంటిలో ఉన్న వారిని బట్టి అది వారి ఇల్లు అని పిలువబడుతుంది. అది భౌతిక సంబంధమైన ఇల్లు, అంటే మనము నిర్మించుకున్న ఇల్లు. ఆ నిర్మించుకున్న ఇంటిలో మనము నివాసం ఉంటున్నాం. అలాగే మనకి కూడా ఒక ఇంటి పేరు ఉంటుంది. మీకు ఒక ఇంటి పేరుంది. ఇక్కడున్న ప్రతి వారికి కూడా వారి వారి ఇంటి పేర్లు ఉన్నాయి. ఈ ఇంటి పేరుని బట్టి మనల్ని గుర్తిస్తారు. ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి. ఆ ఇంటి పేరులో అమ్మాయిరా, ఈ ఇంటి పేరులో అబ్బాయిరా అని చెప్పుకుంటూ ఉంటుంటారు. అంటే ఈ ఇంటి పేరు మనకి ఏమి తీసుకొస్తుంది? గుర్తింపును తీసుకొస్తుంది. అంతేకాదు, ఇంటి పేరు గౌరవాన్ని కూడా తెస్తుంది. కొందరు ఇంటి పేర్లు గౌరవంగా చెప్పుకుంటారు. మా వంశం ఇలాంటి ఇంటి పేరు గల వంశం అని గౌరవంగా చెప్పుకుంటూ ఉంటుంటారు. అంటే మనకి గృహం ఉంది అనగా ఇల్లు ఉంది, ఇంటి పేరు కూడా ఉంది. అయితే దేవుని వాక్యములోనికి వచ్చేటప్పటికి ఈ భౌతిక సంబంధమైన గృహము కానీ ఈ లోక సంబంధమైన ఇంటి పేర్లు కానీ మనకు వర్తించవు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనకేమి వర్తిస్తుందంటే దేవుని పిల్లలు అంటే ఫలానా ఇంటివారు అని చెప్పం, దేవుని ఇంటివారు అని చెప్పుకుంటాం. ఈరోజు నేను చెప్పబోయే అంశానికి సంబంధించిన వాక్య భాగం ఏమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఓ సంగమా, సంగములో ఉన్న బిడ్డలారా, మీరిక మీదట పరజనులు కాదు. అంటే అర్థమేంటి? అంతకుముందు దేవుడికి సంబంధం లేని వారము, అంతే కదా. రక్షణ పొందక ముందు మనము ఈ లోకములో జీవిస్తూ మన ఇష్టానుసారముగా శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ దేవుడికి రోజు రోజుకు దూరమైపోయి జీవించాము. ఎప్పుడైతే సువార్త విని రక్షణ తీసుకున్నామో, దేవుడి దగ్గరికి వచ్చామో, యేసయ్యను సమీపించామో, దేవుని వాక్యం ఏమంటుందంటే నువ్వు పరాయి వాడు కాదు, పరజనులను పరదేశులను అనగా అన్యులము కూడా కాదు, ఏదో ఇతర దేశస్థులము కూడా కాదు. మనమందరము కూడా దేవుని పిల్లలమై, దేవుని వారమై, దేవుని సొంతమై, ఆయన యొక్క దత్తపుత్రులమైపోయాం. ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా మారిపోయాం. అందుకే అంటున్నాడు, మీరిక మీదట పరజనులను పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతోనూ ఏకపట్టణస్థులుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకి వివరించి చెబుతూ ఉంది. ఆయనకి దగ్గర అవ్వాలంటే మనం ఏమవ్వాలా? పరిశుద్ధులైపోవాలి, పవిత్రతను నేర్చుకోవాలి, వాక్యము ద్వారా కడగబడాలి, దేవుని వాక్య ప్రకారముగా చిత్త ప్రకారముగా ఆయన ఆజ్ఞల్ని పాటించాలి, ఆయన ఏమి చెబితే అది చేసేవారముగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము
ఈ అధ్యాయములో యెహోషువ బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. ఆయన నదిని దాటి, అంటే దేవుడు వారికి ఇస్తానన్న ప్రాంతమునకు వచ్చి అక్కడ యెజ్రెయేలీల 12 గోత్రములను సమకూర్చి వారి పెద్దలను, వారి నాయకులను అందరూ పిలిపించి దేవుడు చెప్పమన్న మాటలను చెప్తున్నాడు. ఇప్పుడు వారందరూ ఎక్కడికి పిలిపించబడ్డారు అంటే షెకెము అనే ప్రాంతమునకు పిలిపించబడ్డారు. యెహోషువ చెబుతున్నాడు వారికి, ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడే, అంతేకాదు ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడే, మీరు అరణ్యములో ఆకలేస్తుందంటే మన్నాను కురిపించాడు, ఇంకా మాకు మాంసం తినాలంటే పూరేళ్ళొచ్చి మీ గూడెముల మీద మీ కాళ్ళ దగ్గర పడ్డాయి, మాంసము తిన్నారు, మీ ఆకలిని తీర్చాడు. దప్పికేస్తుందంటే ఆయన నీరు లేని ఎడారిలో ఆయన బండను చీల్చి జలాల్ని రప్పించాడు, మీ దప్పిక తీర్చాడు. ఎంత మంచి దేవుడు మీకు ఎక్కడుంటాడు? ఎంత గొప్ప దేవుడు ఎక్కడుంటాడు? అటువంటి దేవుణ్ణి మీరు మర్చిపోయారా? అటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఇంకా లోకములో ఉన్న వాటి కోసం చూస్తున్నారా? లోకములో ఉన్న వాటిని పూజించాలని ఆతృత పడుతున్నారా? మీరు ఎంత చెడిపోయారో. మీరు ఏమైతే అవ్వండి కానీ, మీరు ఎలా పోతే పోనముండు కానీ, ఇన్ని మేలులు అనుభవించిన నేను, ఇన్ని మేలులు అనుభవించిన నా కుటుంబము ఇక వెనతిరిగి చూడము, లోకములోకి పోము, ఆశల వెంబడి పారిపోము, మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము అంటున్నారా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము, మీరెవరిని సేవింపకోరి కొనినను నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని దేవుడు మీకు వివరించమన్నాడు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నాను. మీరు విని నిజదేవుడైన యెహోవా వైపు తిరుగుతారో, దేవుళ్ళు కాని వారిని పట్టుకుని నశించిపోతారో ఆ ఛాన్స్ మీదే అని చెప్పి మీరేమైతే అవ్వుకోండి, నేనను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఇందాక వాక్యం ఏమంటుందంటే మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. యెహోషువ ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం ఏమిటి? నేనను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము, అంటే ఆరాధన చేస్తాము. మరి మీ ఆరాధనలు ఎటువైపు ఉన్నాయి? మీ ఆరాధనలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నాకు ఆరాధించటం నేర్పు, నిన్ను సేవించటం నేర్పు, నిన్ను ప్రార్థించటము నేర్పు. అపోస్తుల కార్యాలలో క్రిప్స్ అని వ్యక్తిని మనం చూస్తాం. ఈ క్రిస్ప్ ఎవరంటే సమాజ మందిరానికి అధికారి. యూదులకు సునగోగులు అని ఉంటాయి. సునగోగులు అంటే అర్థం ఏంటంటే సమాజ మందిరం. ఆయన అక్కడ సేవ చేస్తున్నాడు, యూదులకు పరిచర్య చేస్తున్నాడు. అటువంటి సందర్భంలో పౌలు కొరింథీ పట్టణంలోనికి వచ్చాడు. అక్కడ యూస్తు అని ఒకడి ఇంటిలో ఉన్నాడు. అంటే ఆ చర్చి పక్కనే యూస్తు అనేవాడి ఇల్లు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇల్లు, అతను యూదుడు, పౌలు యూదుడే కదా. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఆ వచ్చిన వారికి ఏం చేస్తున్నాడంటే సువార్తను బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన దేవుడయ్యుండి పాపుల్ని ఎందుకు ప్రేమించాలి, ప్రేమించిన వాడు ఆయన ప్రాణమునిచ్చాడు, ప్రాణమునిచ్చిన వాడు మనకు రక్షణ తెచ్చాడు, ఆ రక్షణ పొందిన మనము నిజముగా ఆయన ద్వారా దేవునికి పిల్లలమవుతాం, ఆయన ఇంటి వారం అవుతామని బోధిస్తున్నాడు. ఆ సమాజ మందిరపు అధికారి ప్రతిరోజు కూడా ఈ పౌలు యొక్క బోధ వింటున్నాడు. అంటే దేవుని వాక్యం వింటున్నాడు అన్నమాట. దేవుని వాక్యం విన్నప్పుడు వెంటనే ఆ వాక్యం నీ హృదయాన్ని మార్చేయాలి.
మార్చకపోతే నీ హృదయంలో సాతాను ఉన్నట్టు. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము ఒక సేవకుడి ద్వారా, ఒక వ్యక్తి ద్వారా నీ యొద్దకు వచ్చిందంటే నీ హృదయము మార్పు చెందాలి, నీ పాప జీవితం తీసివేయాలి, నువ్వు పరిశుద్ధుడైన యేసు వైపు చూడాలి. ఈ క్రిప్స్ దేవుని వాక్యము వింటూ ఉండగా తను ఉన్న ఆ మతములో రక్షణ లేదని కనుగొన్నాడు. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ వాక్యము విన్న ఆయన అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 8వ వచన, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను, మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. చూసారా, ఈయనెవరు? క్రిస్పు సాదాసీదా వ్యక్తి కాదు, అధికారి, హోదా ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. ఈ అధికారి, హోదా ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు అయిన ఈ క్రిప్స్ ఏం విన్నాడటండి? దేవుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యం విన్నాడు. ప్రియమైన సంగమా, మనలో ఎవరైనా గొప్పవాడుగా ఉంటే ఆ గొప్పవాడి యొక్క ఆధిక్యత, ఆ గొప్పవాడి యొక్క గౌరవము, ఆ గొప్పవాడి యొక్క హోదా, ఇవన్నీ దేవుడి ముందు ఎందుకో పనిచేయవు అని ఈ సమాజ మందిరపు అధికారి చెప్తున్నాడు. దేవుడే గ్రేట్, నా అధికారము గొప్ప కాదు, నా హోదా గొప్ప కాదు, నా కుటుంబము గొప్ప కాదు, దేవుడే గొప్పవాడు. కాబట్టి ఆ గొప్పవాడైన, గణనీయుడైన, మహానీయుడైన యేసు జీవితమును, యేసు యొక్క సువార్తను తెలుసుకున్న ఆ క్రిస్పు ఏం చేశాడంటే, నమ్మి విశ్వసించి బాప్తిస్మము పొందాడు. విశ్వాసము వినుట వలన కలుగుతుంది. వాక్యం విన్నాడు, విశ్వాసం కలిగింది, ఏం పొందాడు? బాప్తిసం. ఒకడే పొందాడా? నో. అంటే ఆ కుటుంబం అంతా బాప్తిసం పొందింది. కొర్నేలి ఇంటి రక్షణ ఆ పట్టణస్థుల అనేక మందికి రక్షణ తీసుకొచ్చింది. నేను ఒకటి అడుగుతున్నాను, నువ్వు నీ కుటుంబము రక్షణ పొందారు, మీరు ఒక్కరినైనా కదిలించగలిగారా? కదిలించాలంటే ప్రార్థన చెయ్యాలి, కదిలించాలంటే వాక్య ప్రకారంగా జీవించాలి, కదిలించాలంటే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులను కావున మీరు పరిశుద్ధులుగా ఉండవలెనన్నాడు. పరిశుద్ధులుగా మనము ఉండాలి. అలాంటప్పుడే కదా వారు మన మాట వింటారు. ఒక చిన్న కుమారుడు ఉన్నాడు తండ్రికి. ఆ కుమారుడు బురద గుంటలోకి వెళ్ళి ఒళ్ళంతా బురద చేసుకుంటాడు. తండ్రి గబగబా వెళ్ళి కుమారుడిని శుద్ధి చేసి కడిగి పవిత్రపరచడానికి చూస్తాడు. మన దేవుడు అలాగే. మనము పాపమనే మురికిలో మనము పొర్లుతూ ఉన్నప్పుడు ఆయన వాక్యము ద్వారా కడుగుతున్నాడు. పాపమనే ఆ ఉనికిలో ఎటుపోతున్నామో తెలియక అనేక తప్పులు చేస్తూ 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 పాపపు ఊబులో దిగబోతూ ఉన్నప్పుడు, కుంగిపోతూ ఉన్నప్పుడు ఆయన హస్తమునందించి పైకి లేపి ఆయన వాక్యము పరిశుద్ధత ద్వారా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. సంగమా, ఆ వాక్యము వింటున్న నువ్వు ఈనాడు పవిత్రపరచబడితే దేవుడు నీ ఇంటిని రక్షిస్తాడు, దేవుడు నీ ఇంటిని కాపాడతాడు. క్రిప్స్ విశ్వాసము ఆ ఇంటినంతటిని, అంతేకాకుండా ఆ పట్టణంలో అనేక మందికి రక్షణ తీసుకుని వచ్చింది. మనము కూడా క్రిప్స్ వలె మారిపోవాలి. ఇక తర్వాతగా చూస్తే కొర్నేలి.
ఈయన వృత్తాంతము మనకు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయములో కనపడుతూ ఉంది. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఒక క్యారెక్టర్ని చూపిస్తుంది వాక్యం. ఎవరి క్యారెక్టరు? కొర్నేలి. ఈ కొర్నేలి ఎవరంటే రోమియుల పాలనలో రోమియులకు సైనికుడు. సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యములో ఒక సైనికుడు. మామూలు సైనికుడు కాదు ఈయన. ఇటలీ అనే ఒక పటాలం ఉంది. ఆ సైనికులందరికీ కూడా ఈయన కమాండర్. శతాధిపతి అని ఉంది అక్కడ. 100 మంది సైనికుల మీద ఈయన ఆఫీసర్. ఎవరు? కొర్నేలి. మరి ఎలాగ తెలుసుకున్నాడో ఏమో కానీ ఈ కొర్నేలికి యెహోవా దేవుని యందు భక్తి ఏర్పడింది. అన్యుడు, రోమియుడు, దేవుని ఎరగని జనాంగంలో ఉన్నవాడు. ఎలాగ తెలుసుకున్నాడో? యెహోవా దేవుని యందు భక్తి ఏర్పడింది. భక్తి ఏర్పడిన ఆయన కోసం ఏమని చెప్పబడుతుందంటే అక్కడ వాక్యము, అతడు భక్తిపరుడు, అతడు భయభక్తులు గలవాడు. ఎవరి విషయంలో భయభక్తులు గలవాడు? దేవుని విషయంలో. అంతేకాకుండా ఇతను ప్రార్థనాపరుడు. 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడని అక్కడ ఉంటుంది. ఈయన ప్రార్థనాపరుడు. ఈ కొర్నేలుకి ఒక దర్శనం వచ్చింది. దేవదూత ఏమంటుందంటే, కొర్నేలి, నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవని, యథార్థవంతుడవని, దాన ధర్మాలు చేయువాడవని, నీ ప్రార్థన విన్న దేవుడు నీకొక రక్షణ మార్గము తీసుకురావాలనుకుంటున్నాడు. నువ్వు రక్షింపబడాలంటే యొప్పేలో పేతురున్నాడు, ఆ పేతురుని ఇక్కడికి రప్పించు. ఆ రక్షణ మార్గం ఏదో నీకు తెలియపరుస్తాడు. ఇంట్లో పనోళ్ళు ఉంటారు. 2 పనోళ్ళని పిలిచాడు. ఆ పనోళ్ళకు తోడుగా ఒక పోలీస్ ఆయన కూడా ఇచ్చాడు. కూడా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలా? యొప్పేకి వెళ్ళాలా. యొప్పేలో పేతురు ఉన్నాడు. వెళ్ళి పేతురు వచ్చేటప్పటికి కొర్నేలు ఏం చేశాడో తెలుసా? ఈ కొర్నేలు అంత భక్తిపరుడు కాబట్టి పిలిచిన వెంటనే ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. దేవుని వాక్యం చెప్తున్నాడు పేతురు. ఆ వాక్యం చెబుతూ క్రీస్తు పరలోకములో ఉన్న దేవుడై, పరలోక దేవుడే కాకుండా ఆయన భూలోకములోనికి మానవుల కొరకు, పాపుల రక్షణ కొరకు వచ్చాడు, ప్రాణము నర్పించాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయనతో ఉన్న మేమందరము సాక్షులము. ఆయన అన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అన్నాడు అని చెప్పినప్పుడు కొర్నేలి ఆ కుటుంబము కూడా ఎంతో సంతోషించింది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44, 46 వచనాలు. వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము వింటున్న వారి మీదకి ఏమొచ్చేసిందట? పరిశుద్ధాత్మ వచ్చేసిందట. దేవుని ఆత్మ వచ్చేసింది వారి మీదకి. వచ్చేసినప్పుడు రకరకాల భాషలలో మాట్లాడేస్తూ ఉన్నారు. అన్య భాషలలో మాట్లాడేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ వరమును పొందారు. ఆ పరిశుద్ధాత్మ వరముతో ఆ అన్యజనులు మాట్లాడుతూ ఉండగా సున్నతి పొందిన వారు కొందరున్నారు అని చెప్పబడ్డారు కదా. సున్నతి యూదులు పొందుతారు. ఆ యూదులు వారిని చూసి, అంటే పేతురుతో వచ్చారు కదా, వారిని చూసి ఆశ్చర్యపోయారు. అరే, దేవుడు మనకే సొంతం అనుకున్నాము, దేవుడు ఇచ్చే వరాలన్నీ మనవే అనుకున్నాము. దేవుడు మనకే కాదు అన్యజనులకు కూడా దర్శనము ఇస్తున్నాడు. వారి మీదకి పరిశుద్ధాత్మ కొమ్మరించాడు. భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ అను వరమును పొందిన వీరిని బాప్తిస్మము పొందకుండా ఎవరు ఆప్ చేయగలరు? మీలో ఎవరైతే
యథార్థమైన హృదయంతో దేవుని యొద్దకు వచ్చారు, రక్షణ కావాలని కోరుకుంటున్నారు, రండి అని పిలిచి నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి వారికి ఏమిచ్చారట? కొర్నేలు కుటుంబమునకు, కొర్నేలుతో ఉన్న ఆ సమూహమునకు బాప్తిస్మం ఇచ్చారు. సంఘము ఎంత బాగా కట్టబడుతుందో చూడండి. అంటే సంఘము కట్టడానికి మనము రైట్ పర్సన్స్ అయి ఉండాలి. నువ్వు మంచివాడిగా కనపడితే కదా యేసు ప్రభువు నమ్ముకోరా బాబు అని చెప్తే ఎవడైనా నీ మాట వింటాడు. నువ్వు మంచితనం లేదు నీలో, నువ్వన్నీ చీకటి పనులు చేస్తున్నావు, దేవుడికి విరోధముగా నడుచుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎవరినైనా దేవుని దగ్గరికి రా అని చెప్తున్నప్పుడు వెళ్ళవమ్మా, వెళ్ళవయ్యా, నువ్వు చేస్తున్నావు నాకు తెలియవా? యేసు ప్రభు పరిశుద్ధుడు అంటారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అంటారు, మీరేటి మీ జీవితం ఎలాగుంది అని ప్రశ్నిస్తాడు. కాబట్టి వాక్యము చెబుతున్న మనము, క్రైస్తవులమైన మనము సాక్ష్యము కలిగిన జీవితము సంగమ అవతల వారికి చూపించాలి. మరి నువ్వు కొర్నేలు వలె అటువంటి హృదయంతో జీవిస్తున్నావా? ఇక చెరసాల నాయకుడు, అపోస్తుల కార్యాలు 16లో ఉంటుంది ఇది. పౌలు శీలలు ఫిలిప్పీకి వచ్చారు. అదొక ప్రాంతం. ఆ ఫిలిప్పీలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారండి. ఆ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక బాలిక ఉంది. ఆ బాలిక మీదకి ఏమొస్తుందంటే దెయ్యం వస్తుంది. ఆ బాలిక మీదకి ఏమొస్తుంది? దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం వచ్చినప్పుడు అది రకరకాల విన్యాసాలు చేస్తూ, రకరకాల మాటలు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో వారిని రకరకాల సోదిలోకి దించి ఆ విషయాలు చెప్పడానికి ఆ యజమానులు ఆ బాలిక ద్వారా ఆ విధంగా చేయిస్తారు. ఆ బాలిక పేరు ఏం పేరంటే పుత్తోను. బాలిక పేరు ఏం పేరు? పుత్తోను. ఇప్పుడు వీరు ఎప్పుడైతే సువార్త చెప్పడానికి ఆ ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చారో, దెయ్యానికి దేవుని సేవకులు ఎవరో తెలియదా? వాళ్ళ లోపల ఉన్నవారు ఎవరు? దేవుడు. అందుకే యేసుప్రభు అంటారు, ఈ లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో యేసుప్రభు ఉంటే, నీలో యేసుప్రభు జీవించి ఉంటే దెయ్యం పసిగడతాది. ఆ పుతేననే బాలిక దెయ్యం పట్టినదై వీరు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారని తెలిసినప్పుడు ఆమె ఏమంటుందో చూడండి. 17వ వచనం ఆమె ఏమంటుంది? ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. వీరు సువార్త చెబుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా తప్ప పరలోకానికి మరొక మార్గము లేదు. ఆయన పాపులైన మానవులను ప్రేమించి తన యొక్క ప్రాణమును అర్పించి మన క్రయముగా ఆయన ప్రాణమును రక్తమును చెల్లించి మనల్ని సాతాను చేతిలో నుండి విడిపించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తున్నాడని సువార్త చాటుతూ ఉండగా ఆ దెయ్యానికి అర్థమైపోయింది. అది సరే, వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వెనకాలే వస్తుంది. ఒకరోజా 2 రోజుల ప్రతిరోజుని వాళ్ళ సువార్త చెబుతుంటే హేళన చేస్తుందో లేకపోతే దేవుడికి సపోర్ట్గా మాట్లాడుతుందో తెలుస్తలేదు. చెబుతుంది. అలాగా గట్టిగా బిగ్గరగా మాట్లాడుతూ ఉంటే పౌలు వ్యాఖ్యలు పడి ఆమెలో ఉన్న దెయ్యమును గద్దిస్తే వెంటనే వెలవెల్లాడుతూ కింద పడి ఆ దెయ్యం పోయింది. ఇప్పుడు యజమానులు సోది చెప్పు అంటే ఆమె దగ్గర ఏమీ లేదు, రావట్లేదు. అందుకని వారు కోపగించుకొని రాబడిపోయిందని ఎక్కడికి తీసుకొచ్చారంటే న్యాయాధిపతుల దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరిని? ఈ పౌలును శీలను. ఆ న్యాయాధిపతులు ఏం చేశారంటే వారిని కొట్టించి
బొండలు వేసి చెరసాలలో వేసేశారు. ఆ చెరసాలలో వీళ్ళు రాత్రంతా పాటలు పాడుతున్నారు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. పాటలు ప్రార్థన ఇలా పాటలు పాడుతుంటే పక్కన గదిలో ఖైదీలకి వినిపిస్తాయా వినిపించవా? చుట్టూ ఉన్న ఖైదీలకి వినిపిస్తాయా వినిపించవా? సైనికులు కాపలా ఉన్నారు, 2 అంచెలు 3 అంచెలు కాపలా ఉన్నారు. అయినా వీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా భూకంపం కదిలింది. చెరసాల గోడలు, గడప గోడ కమ్మిలు కదిలిపోయాయి, గేట్లు తెరవబడ్డాయి. వీరు బంధకాలు విడిపోయాయి. ఖైదీల చేతులు, వీళ్ళిద్దరు బంధకాలే కాదు, మిగతా వాళ్ళ బంధకాలు కూడా విడిపోయాయి. వీరు ఏమయ్యారంటే స్వేచ్ఛగా బయటికి రాబడ్డారు. వెంటనే అక్కడ కాపలా చెరసాల నాయకుడికి, జైలర్కి మెలకు వచ్చింది. అక్కడ దృశ్యాన్ని చూశాడు. మహాభూకంపం. ఆ భూకంపంలో ఇంత గొప్ప విపత్తు జరిగింది. ఆ విపత్తుని బట్టి ఇప్పుడు ఆ ఖైదీలందరూ పారిపోయారు. వాళ్ళ చేతుల్లో బంధకాలు వీడిపోయాయి, కాళ్ళకేసిన బండలు వీడిపోయాయి, సంఖ్యలు విడిపోయాయి. వీళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు ఈ విషయం అధికారులకు తెలిస్తే వారు ఎలాగూ నన్ను చంపేస్తారు. రేపు వాళ్ళ చేతిలో చచ్చే కంటే నన్ను నేనే చంపుకుంటానని తన దగ్గరున్న కత్తిని దూసి చంపుకోబోయారు. 28 చదువుదాం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పాడు. అందరిని లెక్క పెట్టుకున్నాడు. వీళ్ళంతా అక్కడ ఉన్నారు, పౌలు శీల అక్కడే ఉన్నాడు. ఇతను జరిగిన విషయం తెలిసిపోయింది. ఈ గొప్ప కార్యము దేవుడే చేయగలడు అని చెప్పి, ఇది దేవుని శక్తే అని తెలుసుకొని ఇప్పుడు ఇతను ఏమన్నాడంటే 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. చూసారా, దేవుడు కొంతమందికి రక్షణ అద్భుతాలు చేసి రక్షణ అనుగ్రహిస్తాడు. దేవుడు అన్నిటికీ సమాధానకర్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ చెరసాలలో ఉన్న ఈ పౌలు శీలలతో పాటు ఆ ఖైదీలకు ఉన్న సంఖ్యలు కూడా విడిపోయాయి, బంధకాలు విడిగిపోయాయి. ఈనాడు మన ప్రాంతంలో ఎంతోమంది సాతాను కట్టిన బంధకాలలో సంఖ్యలలో ఉన్నారు. అనేకమైన అలవాట్లు వారికి కట్టేస్తున్నాడు, వారికి చుట్టేస్తున్నాడు. ఆ అలవాట్లలో నుండి, ఆ చెడు వ్యసనాల్లో నుండి, ఆ భయంకరమైన ఆ పాప మార్గము నుండి బయటపడలేక ఆ సంఖ్యలలోనే ఉండిపోతున్నారు. ఎప్పుడైతే దేవుని సేవకులు వచ్చి అక్కడ ప్రార్థించారో, పాటలు పాడారో, దేవుణ్ణి స్తుతించారో, భూకంపం వచ్చింది, అద్భుతం జరిగింది. అక్కడ సంఖ్యలు తునాతునకలైపోయాయి, అందరికీ విడుదల కలిగింది. ఇప్పుడు చెరసాల నాయకుడు ఏమన్నాడంటే, అయ్యా నేమేమి చెయ్యాలి? ఇప్పుడు రక్షణ పొందుటకు నువ్వేం చేయాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు ఏమంటున్నాడండి అక్కడ, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందిదిరి అనేను. అప్పుడు అక్కడ ఉన్నవారు, అక్కడ తర్వాత వచనం చదివితే 33, రాత్రి అగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొంది రక్షింపబడ్డారు. కాబట్టి ప్రియమైన సంగమా, మన ఇల్లు ఎలాగుంది, మన ఇంటిలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఇల్లు ఉండొచ్చు, ఇంటిలో నాకు పిల్లలు ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కానీ నా ఇల్లు, నా పిల్లలు, వీరితో పాటు నాతో ఉన్న వారందరూ కూడా దేవుని ఇంటి వారి వలె మారితే ఆ ఇల్లు పరలోకములాగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. విన్న మీ అందరికీ దేవుని నామమున ఆశీర్వాదాలు వర్షించునుగాక. ఆమేన్.